నమస్తే. కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్ర పేరుతోటి యాత్ర చేస్తూ ఉండు, పాదయాత్ర చేస్తూ ఉండు. సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా ఖచ్చితంగా గెలవాలి. సో ఏ తప్పిదమైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో ఆ తప్పిదం జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రజా సంగ్రామ యాత్రలో ఏ ఆదరణ అయితే ప్రజల నుంచి కనిపించిందో సో ప్రజా హితయాత్రలో కూడా అదే ఆదరణ ప్రజల నుంచి కనిపిస్తూ ఉన్నది. సో నా పక్కన బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ప్రజా సంగ్రామ యాత్రలో కాలోజీ సిబ్బందికి, కాలోజీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అందరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రజా సంగ్రామ యాత్రలో మనం కనిపించాం. సో ఆనాడు నాకు అదే జోష్ కనిపించింది. సో ప్రజాహిత యాత్రలో కూడా మార్నింగ్ నుంచి నేను కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నా, అదే జోష్ కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ జోష్ తగ్గట్లే? అంటే బండి సంజయ్ అంటే ప్రేమనా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమనా? వాళ్ళ గ్రామాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ, అభిమానము, గౌరవం అనేది ప్రజల లోపల ఇంకా అట్నే ఉంది, ఇంకా పెరుగుతూ ఉన్నది అది. ఎందుకంటే తెలంగాణ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ రాక్షస పాలన చూసినాక ప్రజలు ఇంత విసుగు వేసారు మనం చూసినాం. మనం అప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా మోడీ గారి మీద అభిమానం ఎక్కువ. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకుంటే ఇలా గ్రామ పంచాయతీల పరిస్థితి, వాళ్ళ సర్పంచుల పరిస్థితి అధ్వానం. అప్పటికే కేంద్రం నిధులు ఇచ్చినా కూడా సర్పంచులు పెట్రోల్ బంకులలో పనిచేసుకునే పరిస్థితి, కూలీ చేసుకునే పరిస్థితి, వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, వారి యొక్క సంక్షేమ పథకాలు గ్రామాన్ని వివరించడం, దాంతోపాటు మా కార్యకర్తలు గ్రామానికి వివరించడం ద్వారా నరేంద్ర మోడీ గారి విషయంలో పేద ప్రజల ఒక ప్రత్యేకత ఉన్నది. జస్ట్ ఒక పేదోడు దేశ ప్రధాని అయితే మా పేదల గురించి ఆలోచిస్తున్నాడు, మేము కాదు మా ఊరు సర్పంచ్లు చెప్తున్నారు, ఆయన వేరే పార్టీ అయినా ఇవాళ నరేంద్ర మోడీ గారు గొప్పతనం చెప్తాని చెప్పి దీని ద్వారా ఒక మంచి వాతావరణము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా, భారతీయ జనతా పార్టీ మీద ఒక అనుకూలమైన వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి దానికి తోడు ఇవాళ ప్రజలు పడేది దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి 3 ఉండాల్సిందే. మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని మేము ఊహించుకోలేమని చెప్పి మామూలు గ్రామీణ ప్రాంతాలు కూడా ఇలా వాళ్ళ ఆలోచన వచ్చేది. దానితో మన రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్న రామ మందిర నిర్మాణం మేము కళ్ళారా చూడమనుకున్నాం. చూస్తామని ఏ రోజు కూడా అనుకోలే. మేము కాదు, మా మనవలు మునివరాలు చూస్తారు. వాళ్ళ వీళ్ళు రాబోయే తలా చెప్పుకుంటారు. మేము గతంలో అయోధ్యలో రాముడు పుట్టినని చెప్పుకున్నాం మనం. కానీ రాముడు పుట్టినటువంటి జన్మస్థలంలో రామమందిరం నిర్మిస్తాము, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళారు చూస్తామని ఏ రోజు అనుకోలే. ఇవాళ మా పిల్లలు మేము అందరూ చిరస్థాయిగా చెప్పుకునేటి అదృష్ట అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించారు అని ఒక మంచి ఆలోచన ప్రజల్లో ప్రతి వాటి వల్ల ఎక్కడైనా ఈ ఆదరణ మన ప్రజలు చూపెడతా ఉన్నారు. ఇటువంటి కేంద్రంలో ఈ మోడీ గారి ఎన్నికలు, మోడీ గారికి ఓటేసామని చెప్పి ప్రజలు ఉంది కాబట్టి ఈ స్పందన ఎక్కువ వస్తూ ఉంది. సో రెండో విడత ప్రజాహిత యాత్ర స్టార్ట్ చేశారు మీరు. సో ఏమనుకుంటారు? అసెంబ్లీ ఎలక్షన్లో బండి సంజయ్ కుమార్ గారిని ఓడగొట్టి తప్పు చేసినాం. సో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిపియాలన్న భరోసా ప్రజలలో కనిపిస్తూ ఉందా మీకు? అంటే నేను ఓడిపోయినా అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే కేవలం 1500 ఓట్లు. అక్కడ ఒక వర్గం వాళ్ళందరూ కూడా ఒకటై ఓటు బ్యాంక్గా మారి నన్ను ఓడించాలని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాని తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని యూత్ కానీ, మహిళలు కానీ, ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ఇలా బండి సంజయ్ గారిని ఎంపీ గెలిపించాలి. ఎందుకంటే ఎంపీ గెలిపించిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చారు. ఇవాళ వరంగల్ ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి మేము పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని చేసింది. రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత దాదాపు పాదయాత్రలు చేయడం కానీ, నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకున్న తరుణంలో పేద ప్రజల కోసం నేను కొట్లాడిన తీరు, నేను పడ్డ ఇబ్బందులను, నా మీద కేసులు, నేను జైలుకు పోయిన, నన్ను కేసీఆర్ ప్రభుత్వం జైలుకు పంపిన విధానాన్ని కూడా ప్రజలు చూశారు. కాబట్టి మా కోసం కష్టపడే వ్యక్తి, మా కోసం అన్ని ఇబ్బందులు పడ్డా మా కోసం పరితపించే వ్యక్తి కాబట్టి నన్ను గెలిపించాలి. బండి సంజయ్ గెలిపించడం ద్వారా మేము బండి సంజయ్ ఓటేస్తే ఆయన పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారు. కాబట్టి మేము బండి సంజయ్ గెలిపిస్తామని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఇలా నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో ఎందుకు మీ పాదయాత్ర కొన్ని అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి? కోడిగుడ్ల దాడి కావచ్చు, లేకపోతే కొంతమంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై బంగారవేనాము, పివి నరసింహారావుకు భారత్ ఇచ్చినాము. వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు పివి నరసింహారావుకి భారత్ ఇచ్చడం తప్ప, పివి నరసింహారావు గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి పివి నరసింహారావు గారు. ఆయన బహుభాషా కోవిదుడు అంటారు. ఆయన ఒక కవి, రచయిత, దాంతోపాటు జర్నలిస్టు, ఒక గొప్ప నాయకునిగా ఇవాళ సమాజం ఆయన గుర్తిస్తూ ఉన్నది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇదే జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కనీసం అనే శవాన్ని కాలకుండా ఏ విధంగా అవమానపరిచిందో మనం చూస్తాం. మనం దానికి కారణం ఏందో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. అంత ఘోరమైన తప్పిదం పివి నరసింహారావు ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది. పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. పివి నరసింహారావు కుటుంబాన్ని కూడా కనీసం గౌరవించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాబట్టి అటువంటి పరిస్థితిలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పివి గారిని గుర్తించి వాళ్ళ భారతరత్న ఇచ్చిన తర్వాత కూడా కనీసం సంతోషాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అక్కడికి మాట్లాడిన వాసు ఇటువంటి బస్సులో వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉన్న అన్ని విషయాలు పరిశీలించి వస్తుంటే మా కార్యకర్తల మీద కొడుకు దాడి చేయడం అది కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కారహీనం ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారశైలికి నిదర్శనం. కానీ ఆ విజువల్స్ కొడుగుట్ల దాడి, రాళ్లతో దాడి అయితే మేము కూడా విజువల్స్ చూసినాం. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మా పార్టీకి ఏం సంబంధం, బండి సంజయ్ కుమార్ ర్యాలీని అడ్డుకోవాల్సిన అవకాశం మాకేం అవసరం. పోలీసులు పట్టుకున్నారు కదా, ఆయన ఏ పార్టీ కార్యకర్తలు ఎందుకు పడబడతలేరు చెప్పిస్తారు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిస్తారు కావచ్చు. ఆ ఊరిలో తెలుసు కదా, ఆ గ్రామ ప్రజలు తెలుసు కదా. ఎందుకు ఇంత తొందర మీరు పాదయాత్ర స్టార్ట్ చేశారు? టికెట్ కన్ఫర్మ్ అయిందా? నేను ఎంపీ అభ్యర్థి అన్నారు. నేను పార్లమెంట్ సభ్యునిగా నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. నేను ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా మోసం చేస్తుంది అని చెప్పి ప్రజలకు వివరించడం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజాహిత యాత్రను మేము ప్రారంభించడం, కొనసాగిస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్పీడ్ అయితే కరీంనగర్లో బీజేపీ స్పీడ్ కనిపిస్తూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్పీడ్ ఎందుకు కనిపిస్తలేదు? అంటే నరేంద్ర మోదీ బొమ్మ చూసి మళ్ళీ మాకే ఓటేస్తారన్న ఆలోచనలో మీ పార్టీ ఉందా? అంటే అంతటా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం కాబట్టి మీడియా ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి బయట విషయాలు ఎక్కువ వచ్చే ప్రదేశాలు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు రాష్ట్రంలో 5 బస్ యాత్రలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా మంచి స్పందన వస్తున్నది. ఆ బస్ యాత్ర ఇవాడికి చివరి రోజు. బస్ యాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా ఇవాళ విజయవంతమవుతున్నాయి. ప్రజలు కూడా స్పందిస్తున్నారు, ప్రజలు బ్రహ్మాండం పడుతున్నారు. అన్నిటి కారణం మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి. మోడీ గారి ఇమేజ్ వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జోష్తో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమన్నా కూడా 17 సీట్లు మేము గెలవబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. సో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాం ఇంట్లోనే. సో మీరు ఆనాడు కూడా ఇదే భరోసాతో ఖచ్చితంగా గెలుస్తున్నా అని చెప్పారు. సో ఆనాడు కూడా నేను ముందే ఊహించి చెప్పిన. సో ఒక పార్టీలో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అదే పార్టీలో ఉండి బండి సంజయ్ కుమార్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆనాడు నేను మాట్లాడినా. అలాంటిది ఏమైనా జరిగిందా? అట్లేం జరగదు. ఇక్కడ లాస్ట్ ఏవైతే ముస్లిం ఓటు ఏరియాలు ఉన్నాయో ఆడ తుర్కోళ్ళందరూ ఒకటై ఇలా హైదరాబాద్ నుంచి ఇమాములు వచ్చి వాళ్ళందరూ మసీదులలో మీటింగ్ పెట్టి బండి సంజయ్ గెలవద్దు, బండి సంజయ్కి ఓటేయద్దని చెప్పి అయితే ప్రచారం చేసారో దానివల్ల వాళ్ళందరూ ఒకటై నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా వాళ్ళని పోయి బండి సంజయ్ గెలుస్తున్నాడు, బండి సంజయ్ గెలిస్తే మీకు ఇదవుతుంది అదైతే అని చెప్పి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయ్యారు. కాబట్టి దాన్ని నేను ఓటమిగా మాత్రం భావిస్తలేను. నేను 1500 ఓట్లు వస్తే గెలుస్తాను నేను. కాబట్టి నేను గెలిచినట్టే భావిస్తున్నా. కాబట్టి అందుకే ఇంకా ఎక్కువ యాక్టివ్గా తిరుగుతా ఉన్నాను. కానీ మీ పార్టీలో వచ్చిన మార్పు మిమ్మల్ని తప్పేయడం లేకపోతే అవినీతి పైన చర్యలు తీసుకోవడం అవన్నీ ఏమైనా ఇబ్బంది కలిగించినాయా మీకు? పార్టీ మన జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిట్మెంట్ గల కార్యకర్తగా, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తగా, మొదటి నుంచి పార్టీని అప్పు చేయడం కోసం ముందు తీసుకోవడానికి పనిచేసేటువంటి కార్యకర్తగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందు పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇబ్బంది జరిగిన కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు వాతావరణాన్ని తయారు చేసినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అటువంటి ఇబ్బందులు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి సీట్లు గెలవాలని ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ మేము ముందుకు పోతామన్నాము.
కానీ ఎవరు అవునన్నా కాదన్న వాస్తవాలు మాట్లాడుకుంటే మేము కూడా అసెంబ్లీ ఎలక్షన్లో గ్రౌండ్లో తిరిగినాము. సో మాకు 2 రీజన్స్ ప్రధానంగా కనిపించినాయి. కేసీఆర్ కుటుంబం పైన అవినీతి పైన చర్యలు తీసుకోకపోవడం, సో బండి సంజయ్ కుమార్ గారిని అధ్యక్ష హోదా నుంచి తప్పించారంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారం అవసరం లేదన్న ఆ ఉద్దేశంలో భాగంగా తప్పించారనే చర్చ జరిగింది. సో ఈసారి కూడా లిక్కర్ స్కామ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో కవితని విచారణ పిలవడం, విచారణకు పోకపోవడం, సో ఈసారి కూడా కవితను వదిలిపెట్టేస్తే మళ్ళీ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఒకటి మీరు ఒక మంచి తెలంగాణ సమాజానికి కాలోజీ ద్వారా వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. దయచేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, లిక్కర్ కేసు కానీ ఏ కేసు కానీ అవినీతి పరులను అరెస్ట్ చేయాలి, అవినీతి పరుల విషయంలో విచారణ జరపాలి, కఠినంగా వివరించాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటున్నది. అంటే విచారణ జరిపే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీకి కానీ దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. దేశంలో అవినీతి విషయంలో అంతటా అరెస్ట్ చేస్తున్నప్పుడు, అంతటా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ విచారణ సంస్థలు వాళ్ళు సేకరించే ఆధారాలను బట్టి, సమయాన్ని బట్టి, సేకరించే ఆధారాల సమయాన్ని బట్టి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళు ఎవరైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా తప్పకుండా కఠినంగా వివరిస్తారు. కాబట్టి కొన్ని పార్టీలు కావాలనే భారతీయ జనతా పార్టీ ఫలానా పార్టీతో కుమ్మక్కైంది, కావాలనే కాపాడుతుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దాన్ని గమనించాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి, అందుకే ఫలానా వ్యక్తులను అరెస్ట్ చేస్తలేరు, ఫలానా విషయాల్లో విచారణ చేస్తలేరు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ అయింది. తిరిగి అదే ప్రచారాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఇవాళ దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి ఎన్నికలు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫలానా వ్యక్తిని ప్రధానమంత్రిగా ప్రకటిస్తామని చెప్పి ఇంత ప్రకటించలే, ప్రధానమంత్రి చేస్తామని ఇక్కడ ప్రకటించలే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్, బీజేపీ ఒకటనో ఫలానా కేసులో ఇంకా అరెస్ట్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తిరిగి అదే ప్రచారం చేస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో మీ దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. ఆ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి ఉందంటే వాళ్ళకి అక్కర్లేదు. ఎవడన్నా మా పార్టీ మేము స్వతహాగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ అది అంటే ఆ పార్టీకి నా ఇక్కలేదు అక్కర్లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ అన్నాడు, ఏడవేంది నేను మహారాష్ట్రలో ఓడతా, ఈడ విక్తా, ఆడ విక్తా అని వేడు, ఏడ విక్కు ఫామ్ హౌస్లో గడ్డి విక్కుండా కూర్చున్నాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 ఒకటే అన్న బలమైన ప్రచారం చేశారు. సో ఈ మధ్యకాలంలో ఏకంగా పొత్తు అంటారు, బీజేపీ, బీఆర్ఎస్ 2 పొత్తు రావణ పొత్తు అని అనుకుంటే ఇవాళ మేము సీట్లు ఎందుకు ప్రకటిస్తాం? నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీతో ఎవరైనా పొత్తు అని ఎవరైనా అంటే లాస్ట్కు చెప్పులు చూపట్టమన్నా, అందుకంటే ఇక ఘాటైన పదం ఏం లేదు. నేను ఎప్పుడు అట్లా మాట్లాడా, కానీ ఇప్పుడు మా బాధ తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక, మా కార్యకర్తల ఆవేదన తట్టుకోలేక ఇంత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాను. ఈ ఇంతకంటే ఏముంటుందన్న, ఇంతకంటే మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నా, మెడక కేసీఆర్ భాషలనే చెప్తున్నా. నాకు కేసీఆర్ అంటే మూర్ఖుడు రామని చెప్తున్నావు. నీకు ఒక చిన్న క్లారిటీ వదలుచుకున్నా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతానది వాస్తవం. అది బయటికి లీక్ అయింది. లీక్ అయినాక కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయాలి? వాళ్ళని పిలిచి ఒక కాన్ఫరెన్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకట, నేనున్నా, మీకు అండగా ఉంటా, మనం కలిసి కొట్లాడదాం, మీరు నన్ను విడిచిపోకండి, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి నింపాలి. అన్ని జిమ్మికులు ఈ పీకుడు పని ఇలా ఫామ్లో కూర్చొని గివే కొంపలు ముచ్చే బుద్ధులు ఏం చేస్తాడు ఆయన? ఇవే కొంపలు ముచ్చుడు ఏం చేస్తాడు? వాళ్ళ మంత్రులను పిలిచిండు. పిలిచి ఏం చెప్పిండు? ఎంత యాక్టింగ్ అంటే అది అదృశ్య తెలంగాణ ప్రజల కొంప మునిగింది. నటన ఎట్లుంటుంది? నటనలో జీవిస్తాడు. ఏం చేస్తాడు? పిలిచి ఇప్పుడే ఢిల్లీకి మాట్లాడినా, మనం బీజేపీలో ఇండియాలో కలుస్తున్నాం, నాకు మంత్రి పదవి కూడా ఆయనే చెప్పుకుంటాడు, నాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పుకున్నాడు. ఈయన అంతా నిస్సిగ్గుగా దిగజారిన పాలిటిక్స్లకు కేసీఆర్ పాల్పడ్డాడు. వీళ్ళంతా ఇట్లాంటి ఇట్లు తిన్నావా బాస్ అంటే పన్నావా బాస్ అంటే పన్నా. వీళ్ళు ఎవరు? టీఆర్ఎస్ మంత్రులు. బయటకు వచ్చి ఏం చెప్తారు? అయిపోతారా మా సారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయినట్ట, బీజేపీలో కలుస్తున్నాడు. నువ్వు బీజేపీలో కలుస్తామని చెప్పుకుంటారా అన్న? ఏం చేయాలి? చట్ మేము బీజేపీతో కలవడం, మేము సొంతంగా వస్తామని చెప్పుకోవాలి. జాతీయ పార్టీ కదా వాళ్ళది. అప్పుడు అయిపోయిందా? సేమ్
అట్లా ఎట్లా ప్రచారం చేసిండో దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఏంది కొబ్బరికాయ దొరికినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేశారు అయిపోయి బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతుందని చెప్పి గతంలో చెప్పిన ఇద్దరు చేరారు, ఒక ఆయన మిస్ అయ్యాడు, ఇంకా చేయడానికి సిద్ధం ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చేయడానికి ఇలా సిద్ధమయ్యారు, మాతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం చేరికల విషయం మాట్లాడుకుంటే ఇది క్లారిటీ ఇస్తాను. ఓకే, చెప్పినాక కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు, ప్లాన్ కొద్ది ఒక ఇద్దరు ఎమ్మెల్యే పిలిచిండు. ఎవరైతే బయట ఓపెన్గా మాట్లాడుతూ చూసారా, మల్లారెడ్డి గారు ఉన్నారు, ఓపెన్గా మాట్లాడతారు, లోపల ఏమనుకో టక్కటక్క మాట్లాడతాడు. అట్లా కొంతమంది ఎమ్మెల్యేని పిలిచి మరి ఏమన్నా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఇక మోడీ గారు పని లేదు నాకు ఈ ఫిగరానికి ఫోన్ చేస్తారట, ఇప్పుడే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఎన్డీలో ఏమంటారు మరి మీ అభిప్రాయం ఏంది అని అడుగుతాడు. వీళ్ళందరూ ఏమంటారు పోయి బయట పోయి మళ్ళీ మీలంటూ కలిసి సార్ మా సార్ పిలిచిండు బీజేపీతో అలయన్స్ అయిపోయిందట అని చెప్పి చెప్పుకొస్తారు. ఈ ప్రచారం దొంగ ప్రచారం అంతా కూడా. నేను అందుకే ఆయన భాషల్నే మెడకాయ మీద తలకాయ నుండి ఎవ్వడు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు, అది మునిగిపోయే నా దాన్ని ఎవరెక్తాడు అన్న, దాన్ని ఎవరెక్తాడు గా పాడితో మాకే ఆ పాటికి ఇంత పాటి నా ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి గా పాటితో ఎవడు పొత్తు పెట్టుకుంటాడు, మాకేం అవసరం. ఆ పార్టీ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో 3వ స్థానానికి పోతున్నది, ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి గా పార్టీతో మాకెందుకు పొత్తు, కానీ మా కేంద్రంలో మేము మన ఆ పార్టీ అధికారంలో కూడా మేము పొత్తు పెట్టుకోలే, ఇప్పుడు ఎటుగాని పార్టీ మేము పెట్టుకుంటాం. ప్లస్ కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీతోని 350 స్థానాలకు పైగా మేము ఎంపీలు ప్రజల ఆశీర్వాదం గెలిచి అధికారం రాబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం మేము? కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఓటు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని కాపాడుకోవడం కోసము, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు బీజేపీలో చేరకుండా ఆపడానికి కోసం మాత్రమే ఆ పార్టీ ఆడుతున్న నాటకం, ఇది డ్రామా. కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఏ బీఆర్ఎస్ నేతలు అయితే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే చూసుకుంటూ అదే పార్టీలో ఉన్నారో, ఆ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతా ఉంటే ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే ఏం సమాధానం చెప్తారన్నా? ఇప్పుడు ఎవరు చేయలేదు అట్లా. రీసెంట్గా 2 ఎంపీలు జాయిన్ అయినారు కదా. రాములు గారు చాలా సిన్సియర్, కూడా మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము అట్లా చేయలేదు, ఎప్పుడు కూడా ఒక పొలైట్నెస్ ఉంటుంది అన్నమాట. బీబీ పాటిల్ గారు గతంలోనే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా బీజేపీ భావజాలమైన హిందుత్వ భావజాలం మన బీబీ పాటిల్ గారు. అంతకుముందు బీజేపీలో చేరుతుంటే లీక్ అయ్యే కేసీఆర్ నుంచి బెదిరించినప్పుడు. కానీ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తలు వేధించడము, మోడీ గారు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చేయలేవాళ్ళు. కానీ మల్లారెడ్డి రెడీగా ఉన్నాడంట భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోనికి. చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీ కండువ కప్పుకోనికి సిద్ధంగా ఉన్నారంట. కానీ మీకు కూడా తెలుసు కదా, మీ పార్టీని ఇబ్బంది పెట్టిన నాయకులు మీ పార్టీ దగ్గరికి వస్తూ ఉంటే మీ కార్యకర్తలు ఇబ్బంది పడే అవకాశం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఒక అవినీతి ఆరోపణ లేకుండా ప్రజా ఆమోదం పొందిన గారు సరే ఎన్నికల్లో గెలవడం కూడా వేరే విషయం. ప్రజల్లోటో అభిమానం ఉండి ప్రజల నుంచి గౌరవం పొందినటువంటి నాయకులు, మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి సంస్కారబద్ధమైనటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం. ప్రజలను ఇబ్బంది పెట్టి అక్రమాలకు అవినీతికి పాల్పడి కబ్జాలు చేసి ప్రజల చేత చీతు అనుకునేటువంటి వ్యక్తుల నాయకులను మేము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీలో చేర్చుకోము. మాది ఒక సిద్ధాంతం గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. అనేక మంది కార్యకర్తలు ఇలా బీఆర్ఎస్ పార్టీ పాలన లోపల ఇబ్బందులు గురయ్యారు. ఎంత అరాచకం అన్నా, నేను విషయం నేను మేడిగడ్డ వేరు, పోలీసులు పుట్టుపొట్టు చంపిరాట. కాలము టైం ఒక్కటి ఉండదు. పాపం కేసీఆర్ తెలియదు, కేసీఆర్ ఎప్పుడు నేనే పోటుగానే అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మా కార్యకర్తల ఒక్కొక్క కార్యకర్త దాదాపు 20-30 కేసులు ఉన్నాయి మా కార్యకర్తల మీద. ఇలా హుజూర్ నగర్ వేణం పోతే మా కార్యకర్తల మీద రాళ్ళదాడి చేశారు. దాదాపు 32 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 32 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అన్నారు. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో ఇలా పాదయాత్ర అడ్డుకున్నారు, రకరకాల రాళ్ళదాడులు చేశారు, కొనుగోలు కేంద్రాల వద్ద రాళ్ళదాడులు చేశారు, తలకాయలు పడినాయి, కాళ్ళు చేతులు విరిగినాయి, నా ఆఫీస్ మీద దాడి చేశారు. ఇవాళ ఇట్లా అనేక అరాచకాలు చేశారు. వాళ్ళని ఎట్టి బస్సులో పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదు. దాన్ని పూర్తి స్థాయిలో నేనైతే వ్యతిరేకిస్తాను. నా కార్యకర్తల కోసం, నా పార్టీ కోసం వ్యతిరేకిస్తాను. బండి సంజయ్ కుమార్ దూకుడు మీ పార్టీ నాయకులకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉందా? అంటే అధ్యక్ష హోదా నుంచి దించినా కానీ దూకుడు ఏం తగ్గట్లేదు బండి సంజయ్ కుమార్ గారని అనుకుంటున్నాను మీ పార్టీ వాళ్ళు? నేను అధ్యక్షుడిని కాకుండా నేను అధ్యక్షుడిని కాకుండా కూడా నేను నిక్కచ్చిగా, నేను నిజాయితీ వ్యవస్థ నిర్మమాటంగా మాట్లాడతా. నాకు లోపల పెట్టుకొని బయట కూడా మాట్లాడడం అతను కాదు, స్టైల్గా మాట్లాడడం నాకు రాదు. కాబట్టి నా మీద ఎవరు ఆరోపణలు చేసినా ఎవరికి ఆస్కారం ఇవ్వను నేను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి
రాష్ట్రీయ స్వయం సేవకును, విద్యార్థి పరిషత్ కార్యకర్తను, యువ మోర్చాలో పనిచేసిన, బీజేపీలో పనిచేస్తున్నా. నేను 2005లో మొదటిసారి కార్పొరేటర్ అయినాక 2005 నుంచి 2011 వరకు 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకి పోయినా. అన్నీ కూడా పార్టీ కేసులే, కబ్జాల కేసులో, నా కుటుంబ కేసులో, ఆ కేసులో, ఈ కేసులో కాదు. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ కొట్లాడు, ఉద్యమాలు చేసుడు, ప్రజల కోసం పనిచేసుడు, కార్యకర్తల కోసం పనిచేసుడు. మన లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాలి. అధికారంలోకి రావడం ద్వారా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇది కార్యకర్తలు ఎన్ని రోజుల నుంచి ఎదురుస్తున్నారు. కార్యకర్తలు చాలామంది ఎదురుచి కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు అన్ని కొద్ది బెడ్సికే ఉన్నారు. ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు కళ్ళారు ఎదురు చూస్తున్నారు ఆ అద్భుత సన్నివేశాన్ని చూడాలని చెప్పి. ఆ కసితో పనిచేసాను నేను. నాతో పాటు కార్యకర్తలు అందరం, నాయకులు అందరం పనిచేస్తాం మనం. కానీ నోటికాడి బుక్కని కాంగ్రెస్లో కొట్టుకపోయారు. ఎందుకంటే ఉద్యమాలు చేసింది మేము. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడింది మేము. ఇలా ప్రజలు ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు డబుల్ కోసం కొట్లాలే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 60 లక్షల మంది యువకుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి మేము కొట్లాడితే నన్ను జైలు పంపాడు కేసీఆర్. మా కార్యకర్తలను మీరు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాలే. కానీ మీ పిల్లల కోసం మేము కొట్లాడితే ఇలా మీరు ఓటు ఎవరికి వేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులను బతుకులు నాశనం చేసారు, చెట్టుకోని పుట్టకోరు చేసారు అని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయారు ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా. దానికోసం మేము కొట్లాడితే నా ఆఫీస్ మీద దాడి చేశారు. ఫైర్ ఇంజన్ మిషన్తో కొట్టారు, కటర్ మిషన్తో కొట్టారు. నా 2 కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి, మా కార్యకర్తలు తలలు విరిగినాయి. నన్ను జైలుకి పంపారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడలే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం. కానీ ఓట్లు ఎవరికి వేసారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇలా రుణమాఫీ ఇవ్వాలి, కొనుగోలు ప్రారంభించాలి. కొనుగోలు కేంద్రాలు వస్తే మా మీద రాళ్ళ దాడి చేస్తారు. రైతులను కొట్టారు, మమ్మల్ని కొట్టారు. మా కార్లను 18 కార్లను ధ్వంసం చేశారు. రైతుల కోసం కొట్లాడింది మేము. కాంగ్రెస్ పార్టీ కొట్లాలే. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ ప్రజలు కూడా అనుకోవాలి కదా, బీజేపీకి అవకాశం ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో పబ్లిక్ ఉండే. కాకపోతే మీ పార్టీలో వచ్చిన నిర్ణయాల పట్లనే ప్రజలు ఇబ్బందులు పడ్డ నిర్ణయాలు ముఖ్యం కదా. ఇప్పుడు నన్ను మార్చడమా అది ముఖ్యం కాదు. ఇవాళ మా కార్యకర్తల ఒక్కొక్కరి పేరు మీద 20 కేసులు, 30 కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేసులు కాలం కొట్టలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు నేను వ్యతిరేకం కాదు. ఏ పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. అందుకే ఎక్కడ రాళ్ల దాడి చేసుకున్నా కూడా నేను మా కార్యకర్తలు చెప్తున్నాను, కార్యకర్తలు కొట్టుకోకండి. ఏదైనా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు, మన పార్టీ కోసం పనిచేస్తున్నాం. నాయకులకు వివరించాలని ప్రశ్నించాలి. మనం నాయకుల యొక్క ఈ అవినీతి అక్రమాలను మనం ప్రశ్నించాలి. అంతే తప్ప కార్యకర్తలు కొట్లాడుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పేదలు, తిండికి లేకుండా కార్యకర్తలు, జెండా కోసం పనిచేసే కార్యకర్తలు. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ ఎవరైనా కానీ. కానీ కార్యకర్తలు కొట్టుకోవద్దు. నేను ఏ కార్యకర్త, నా దగ్గరికి నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, నేను ఎంపీ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా వాళ్ళు సాయం చేసినారు. వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాలు కూడా అందరికీ ఆదుకున్నా. కాబట్టి కార్యకర్తలు వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ మా కార్యకర్తలు కొట్లాడారు కదా రావణ. మన కార్యకర్తలు కేసులు ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీలు కొట్లాలే, వేరే పార్టీలు కొట్లాలే. ఇలా మేము కొట్లాడాం. ఇవాళ మా లైఫ్ ఖరాబ్ చేసుకున్నాం. ఇలా 100 కేసులు నా మీద ఉన్నాయి. మా కార్యకర్తలు లైఫ్ ఖరాబ్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాల జీవితం ఖరాబ్ అయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలను ప్రశ్నించారా? అరే ఏంద్రా భయ్, మీరు బీజేపీ కార్యకర్తలుగా జెండాలు మోసారు, ఇక్కడ పేద ప్రజల కోసం కొట్లాడితే ఇలా పబ్లిక్ మీకు ఓటేలే, ఎందుకు పని చేయాలి పేద కోసం అంటారా? దాన్ని ఆలోచించాలి. నా చివరి ప్రశ్న, చాలా మంది మీ పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తారు, బండి సంజయ్ ఎంతసేపు మాట్లాడుతూ ఉండు, ఎవరు గుడ్ న్యూస్ చెప్పబోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో రేపు పొద్దుగాల ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ ఉండబోతున్నాడా? మేము మంత్రి పదవి కోసమో దేనికోసమే పనిచేయం. మేము పార్టీ టికెట్ ప్రకటిస్తే గెలవాలి, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, ప్రజలే విశ్వాసాన్ని నమ్మకంతో ఇలా మాకు ఓట్లు వేస్తున్నారో దానికి అనుగుణంగా మేము పనిచేయాలి. ఆ ఆలోచనతో మాత్రమే మేము పనిచేస్తాం తప్ప మంత్రి పదవుల కోసం దానికోసం పనిచేస్తాం, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం, కార్యకర్తల కోసం. ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం
ఇప్పుడున్న ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తాం. ఇంకా 80 రోజులే పూర్తయింది. ఇంక 20 రోజులు అవకాశం ఇస్తాం. ఎలక్షన్ కోడ్ రాకముందే 6 గ్యారెంటీలు అమలు చేయాలి. దానికోసం ప్రజలు ఓట్లు ఇచ్చారు కాబట్టి అట్లా ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధాలు అవలంబిస్తే కూడా మేము ఫైట్ చేయడానికి ప్రజలకు 108 లెక్క మేము పనిచేస్తాం. మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం. మేము నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఇబ్బందులు ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసం మాత్రం పనిచేస్తాం. సో అంతర్గత కుమ్ములాటలు అన్నీ పోయినట్టేనా? అందరూ ఏకతాటి పైన ఉన్నారా ప్రశాంతంగా? ఏ పార్టీ అయినా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయన్న వాటిని మాకు మేము కూర్చొని పరిష్కరిస్తాం. నేను ఏ నాయకునికి ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. నేను మళ్ళీ నిర్మోహమాటంగా నేను బోలా మనిషిని. నాకు లోపల ఏముండదు. లోపల పెట్టుకున్న బీపీ షుగర్లు వస్తాయి. అందుకే లోపల ఎవ్వరు ఏ పార్టీ నాయకుడు కూడా లోపల ఏం పెట్టుకోవాలి. పెట్టుకుంటే బీపీ షుగర్ వస్తాయి లాస్ట్. అంతే తప్ప నిర్మోహమాటం కూడా ఏముంటే కలిసి మాట్లాడుకోవాలి. చిన్న చిన్న ఏమైనా పాలెప్పగలే అని ఏమైనా ఆస్తి తగాదు అది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. దాని మీద నేను దానికి సిద్ధం ఉంటా. అట్లా అదే విధంగా వివరిస్తూ ఉంటాను నేను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రౌండ్లో కలుద్దాం మళ్ళీ. సో ఖచ్చితంగా గ్రౌండ్ కూడా తిరగాల్సిన బాధ్యత మా పైన తిరుగుతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.